ఎప్పుడు వరకు ఉంచుకుంటున్నావు? ఏంటంటే అది అవునా? చెప్పండి, ఎప్పుడంటే అది? మళ్ళీ ఒకసారి చదవమ్మా. వారు ఎప్పుడైతే ఆకలి నీకు ఉండదు అనే మాట ఎప్పుడు బోధిస్తున్నాడు మనకి? నమ్మి మారు మనసు పొందుకొని, ఏంటంటే అది మారు మనసు పొందుకొని ఎప్పుడైతే ఆ బల్లారాధన అనే జీవాహారాన్ని పుచ్చుకుంటావో, ఎప్పుడన్నా పుచ్చుకుంటావో అప్పుడు పొద్దున్నే నీవు పచ్చ గడ్డి వలె. ఏదన్నా కొద్ది విషయాన్ని మీరు పుచ్చుకుంటే ఆగుతారా? నువ్వు ఎన్ని గడ్డి ముందలు కొట్టినా అది మళ్ళా చిగురెత్తుంది అని అంటే, మళ్ళా దాన్ని కొట్టుకుంది అంటే దేంతో పోల్చాడు ఇప్పుడు అక్కడ? తెలుసా మీకు? గడ్డి మందులు కొడతాం మళ్ళీ అది ఏమైపోతుంది? కానీ కొద్దిగా విషం తీసుకుని ఆ చిరక అక్కడ ఆగిపోయింది అంటే మళ్ళా సోతాకి ఎక్కడుంటాడు? సోతాకి ఎక్కడుంటాడు? కట్టిన ఫ్రేమ్ లో ఉంటాడు, అవునా? ఇచ్చిన లైవ్లో ఉంటాడు, అంతేనా కాదా? కానీ గడ్డి ముందు అయితే మళ్ళా అది ఏమైపోతుంది? చిగురిస్తుందట. హల్లెలూయా. చిగురించేవాడిగా ఉండాలి, కానీ చింతపడేవాడిగా నష్టద్వారణ కలిగిన అవివేకంతో కూర్చుంటే ఆయన చేసింది ఏముంటుంది అక్కడ? నువ్వు ఆయనని నమ్మింది ఏముంది అక్కడ? అవునా? చెప్పండి. హల్లెలూయా. మరి దేంతో ఉన్నావు? ఈ రోజు నువ్వు ఒక కష్టం నిన్ను విడిచిపెడతలేదంటే, ఒక బాధ నిన్ను మర్చిపోవట్లేదంటే, ఒక కలిగిన ఒక పుండు నిన్ను విడిచిపెడతలేదు అంటే, ఒక శత్రువు నిన్ను మర్చిపోకుండా అలాగే ఉంటున్నాడు అంటే కలిగిన నిర్ణయం ఎక్కడదంట అంటే, నువ్వు లోకంలో ఉండి బయటకి రాలేని స్థితిలో ఉంటాయి. ఏమంటున్నాడు అక్కడ? తిరిగి కీర్తనలో అవునా? కోయబడి వాడబారును. ఎందుకని పొద్దున్నే చిగురించడం, సాయంత్రానికి కోయటం కలిగిన నిర్ణయానికి వాడబారటం అనే మాట చెప్తున్నాడు అక్కడ. అది గడ్డి ఎన్నిసార్లు కోసినా వస్తుంది కాబట్టి, కానీ నీ బుద్ధి వాడబారబడుతుంది. ఏంటది? నీ బుద్ధి వాడబారనీయకూడదు. ఎప్పుడు సిగురించినది అయి ఉండాలి, కానీ దారి తప్పేది అయి ఉండకూడదంట. ఇక్కడ ఆయన బిడ్డలు ఎలా ఉండాలంట? చిగురించి జ్ఞానవంతులై ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాడబారి లోకములో వాడిపోయి పడిపోతున్నాం. అక్కడ సమస్య ఎక్కడ వదిలిపెడుతుంది? చింత ఎక్కడ మర్చిపోతుంది? దిగులు ఎక్కడ విడిచిపెట్టేస్తున్నాం మనం? అంటే ఏ భారములను దేవుడి మీద మనము వేయటం లేదు అని అర్థం. అక్కడ ఏ భారమున్న దేవుడి మీద వేస్తున్నామా అంటే ఆయన ఏమంటున్నాడు? నీ భారము ఆయన మీద మోపమని ఆన్సర్ ఇస్తున్నాడు. కానీ మనం నమ్మలేకపోతున్నాం. నమ్మలేకపోతున్నాం. ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఎందుకు నమ్మలేకపోతాం? కొడతానన్నవాడు ఎదురుగా కనపడుతున్నాడు, భారం మోపమన్నవాడు మన కంటికి కనపడదు. ఏంటంట? కొడతానన్నవాడేమో ఎదురుగా కనపడుతున్నాడు, భారం మోపమన్నవాడేమో కనిపించట్లా. మరి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఉన్నాడని నువ్వు నమ్మగలిగినప్పుడే ఆ సహాయం దొరుకుతుందిగా. కనపడట్లేదని శత్రువుకు భయపడితే సహాయము ఆ 121వ కీర్తనలో మనకి చెప్పినట్టుగా, కొండల తట్టు నాకు అనుదించుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అనుకున్న నిర్ణయంతో, మూర్ఖత్వమైన ఆలోచనతో నువ్వు ఉంటే ఆయన చేసేవాడు కాదు. నమ్మిక కలిగిన మనసు కలిగిన విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడు నీకు ఆ కార్యము జరుగుద్ది. అలా నేను ఎంతో మందికి ఎన్నో విధాలు చూపించాను. నేను అక్కడ
ఎంతో మందికి ఎన్నో విధాలుగా చూపించాను. ఆ చూపించిన కార్యాన్ని పట్టుకుని ఓహో అనుకుంటున్నారు తప్ప మళ్ళా యథాస్థితి ఉన్నాడు లెక్కే వెళ్ళిపో. ఎట్లా మరి? ఎట్లా? ఎన్ని రోజులు కలిగిన నిర్ణయానికి దాంట్లోనే పడి ఉంటారు. ఇప్పుడు నువ్వున్నది భూమి మీదే, నేనున్నది భూమి మీద ఉండు బ్రతకడం కోసం, కానీ లోకంలో మాత్రం ఉండమని. ఇదంతా లోకం కాదా? లోకమని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? లోకమని నువ్వెందుకు అనుకుంటున్నావు అక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఏది పుట్టినా దాంట్లో నుంచే పుట్టేది. దేంట్లో నుంచి? ఆ భూమికి అనుగ్రహం ఇచ్చింది ఆయనే అని ఖచ్చితంగా చెప్తున్నాడు అక్కడ. ఇంకెవరన్నా చెప్పుకోవడం చూసారా మీరు? పురాతన కాలము అన్నారు, కానీ పురాతన కాలం అన్నది కొద్ది కాలమే. ఏంటంట? పురాతన కాలం అని క్రీస్తు కాలము అన్నారు, శకము అన్నారు. అవునా? పురాతన కాలం అంటే ఎక్కడి దాకా పురాతన కాలం వస్తుంది? ఏంటండి? కొన్ని సంవత్సరములు అని అర్థం. మీ తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత, మీ తండ్రి కాదు ఇక్కడ. ఏంటది? మీ తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత పురాతన కాలం సరిపోద్ది అక్కడికి. ఓ ఎక్కువే వెళ్ళక్కర్లా. అవునా కాదా? కానీ శకాన్ని ఎలా లెక్కేద్దాం? శకాన్ని ఎలా లెక్కేద్దాం? చదువుకుని ఉన్నావు కాబట్టి కొన్ని ఆది నుండే అన్నాడు ఇక్కడ. అవునా? హల్లెలూయా. ఇంకెవరు చెప్పలేకపోయారు మరి ఆది నుండి అని గొప్పకుని పరకలాడు. ఎందుకంటే వీళ్ళు ఆ ఫస్ట్ దాంట్లో నుంచి ఉందామని, కానీ ఆ ఫస్ట్ది గెలుచుకుందాం అనుకునే దాంట్లో ఎవరు లేరు. ఏంటంటే